పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతూ ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాశారు. ఎన్ని పంచాయతీల్లో ఎన్నికలు జరిపించడానికి అంటే 2021లో 13,008 పంచాయతీల్లో ఏమో ఎన్నికలు జరిగాయి. 331 పంచాయతీల్లో కేసులు అండ్ కోర్టు కేసులు ఈ కారణాల చేత ఎన్నికలు జరపలేదట. ఇప్పుడు ఆ 13,008 పంచాయతీలతో కలిపి 331 పంచాయతీల్లో ఎన్నిట్లో ఎన్నికలు జరపచ్చు అని చెప్పి పంచాయతీరాజ్ శాఖకు కమిషనర్కి లేఖ రాశారు. వాళ్ళు ఈ విషయాలన్నీ కనుక క్రోడీకరించిన తర్వాత 331లో ఒక 50 పంచాయతీల్లో అయితే ఎన్నికలు జరపచ్చు. మరో 281 పంచాయతీల్లో అయితే కోర్టు కేసులు అప్లికేషన్స్ అయితే సీరియస్గానే ఉన్నాయి. సో 2021లో జరిపిన దానికి మరో ఒక 50 కలిపి జరపవచ్చు అని చెప్పి వాళ్ళేమో ఎన్నికల కమిషన్కి సమాధానం పంపినట్లుగా అయితే సమాచారం. అండ్ ఈసారి కొన్ని పంచాయతీలు డివైడ్ అవ్వడం అంటే విభజన జరగడం, కొన్ని పంచాయతీలు సమీప పంచాయతీల్లో విలీనం అవ్వడం, ఇటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంట. యాక్చువల్గా గ్రామ పంచాయతీలను 2గా విభజించడం, సమీప పంచాయతీల్లో విలీనం చేయడం, ఇటువంటి వాటికి సంబంధించి ప్రతిపాదనలు పంపమని అన్ని జిల్లాల నుంచి ప్రభుత్వం పంచాయతీల పదవీకాలం, సర్పంచుల పదవీకాలం ముగిసే కంటే 2 నెలల ముందే అడిగితే ఆ మేరకు 400 ప్రతిపాదనలు వచ్చాయట. పంచాయతీలను డివైడ్ చేయడం అని చెప్పి ఎక్కువ ప్రతిపాదనలు వచ్చాయట. మా పంచాయతీని ఇంకో పంచాయతీలో కలిపేయండి అని చెప్పి అటువంటి విలీన ప్రతిపాదనలు అయితే చాలా తక్కువగా ఉన్నాయట. బట్ ఇక్కడ జనాభా లెక్కల కార్యక్రమం నేపథ్యంలో గ్రామాల సరిహద్దు ఆ విభజనకు వీల్లేకపోవడంతో విభజన విలీన ప్రతిపాదనను పక్కన పెట్టి పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయొచ్చు అనే దాని మీద ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం ముగియక ముందే పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అయితే ఎన్నికల కమిషన్ పట్టుదలగా ఉంది. చూడాలి, వీలైనంత త్వరగా జరిపించాలని అయితే అనుకో. స్థానిక సంస్థల ఎన్నికలని జరిపించేయాలి రాబోయే 5 నెలల్లోనే అని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే భావిస్తూ ఉంది. మరి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో వాళ్ళకు చూడాలి.